ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. గత 2 రోజులుగా చాలామంది అడుగుతున్నారు, గురువుగారు పూజలు చేసేటువంటి వాళ్ళు క్యారెట్ బీట్రూటు తినకూడదు అని చెబుతున్నారు, నిజమేనా? అసలు పూజ చేసేటువంటి వాళ్ళు ఎందుకు క్యారెట్ బీట్రూట్ తినకూడదు? అదేవిధంగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వంటల్లో వాడకూడదు అని చెబుతూ ఉన్నారు. పూజలు చేసేటువంటి వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తిన్నట్లయితే ఆ పూజ ఫలించదా, భగవంతుడి అనుగ్రహం కలగదా అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం వాడుతున్నటువంటి కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, మనవి కానివి ఎక్కువ మనలో కలిసిపోయాయి. బ్రహ్మ సృష్టి, విశ్వామిత్ర సృష్టి అని 2 ఉన్నాయి. ఈ సృష్టినంతా బ్రహ్మదేవుడు సృష్టిస్తే ఆ బ్రహ్మదేవుడికి వ్యతిరేకంగా విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేశాడు. అంటే త్రిశంకుని స్వర్గలోకానికి బొందితో పంపించబోతూ ఉంటే దేవతలు నిరాకరిస్తారు. అప్పుడు విశ్వామిత్రుల వారు త్రిశంకు మహారాజు కోసం ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు. దాని పేరే త్రిశంకు స్వర్గం. అంటే బ్రహ్మదేవుడి యొక్క సృష్టికి ప్రతి సృష్టి చేశాడన్నమాట విశ్వామిత్రుడు. బ్రహ్మదేవుడు చింతకాయ పులుపు కోసం సృష్టిస్తే పులుపు కోసం టమోటాను విశ్వామిత్రుడు సృష్టించాడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు కారం కోసం మిరియాలు సృష్టిస్తే విశ్వామిత్రుడు మిరపకాయల్ని సృష్టించాడు. అదేవిధంగా పెద్ద అరటికాయలను బ్రహ్మదేవుడు సృష్టిస్తే చిన్న అరటికాయలు ఏలక్కి అరటి పండులోని వస్తాయి కదా, వాటిని విశ్వామిత్రుడు సృష్టించాడు. దేశీ ఆవుల్ని బ్రహ్మదేవుడు సృష్టిస్తే ఈ బెర్సీ ఆవుల్ని విశ్వామిత్రుడు సృష్టించాడు. మామూలు కోడిని బ్రహ్మదేవుడు సృష్టిస్తే ఈ ఫారం కోళ్లను విశ్వామిత్రుడు సృష్టించాడు. ప్రతి ఒక్క దానికి వ్యతిరేకంగా విశ్వామిత్ర సృష్టి అని ఒకటి ఉంటుంది. కానీ ప్రాచీన దేవాలయాల్లో ఇప్పుడు తిరుమల తిరుపతి క్షేత్రం ఉంది కదా, అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఎలా చేస్తారంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి పదార్థాలతో మాత్రమే ఆగమ శాస్త్రాన్ని అనుసరించి తిరుపతి వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటారన్నమాట. నైవేద్యంలో దేశీ ఆవు నెయ్యి మాత్రమే వాడతారు. అదేవిధంగా కారం కోసం మిరియాలు వాడతారు, జీడిపప్పు వాడతారు, అంతే. ఇప్పుడు పులిహోర చేయాలంటే చింతపండే వాడతారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి నైవేద్యాల్లో టమోటో కానీ మిరపకాయలు కానీ ఇవేవి కూడా వాడరు. క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవి వాడరు. స్వామికి సమర్పించేటువంటి దధ్యోజనం కావచ్చు, పులిహోర కావచ్చు, అదేవిధంగా పాయసం కావచ్చు, అదేవిధంగా పోళీలు కావచ్చు, చక్కెర పొంగల్ కావచ్చు, లడ్డు వడ, ఈ పదార్థాల్లో మొత్తము కూడా నెయ్యి, మిరియాలు, అదేవిధంగా నువ్వుల నూనె ఇటువంటివి మాత్రమే వినియోగిస్తారన్నమాట. కాబట్టే పూర్వకాలం నుండి మన ఆచార్యులు, మన పెద్దలు, గురువులు దేవుడికి సమర్పించే నైవేద్యాల్లో సాధారణంగా ఆవు నెయ్యి, జీడిపప్పు, అదేవిధంగా ఎండు ద్రాక్ష, బెల్లము, గుమ్మడికాయలు ఇటువంటివి మాత్రమే వినియోగించి దేవుడికి నైవేద్యాలు సమర్పించాలి అని మనకు చెప్పి ఉన్నారు. అందుకే గురువుల దగ్గర మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు, సమాశ్రయణమైనటువంటి వాళ్ళు, ప్రతినిత్యము తిరువారాధన చేసేటువంటి వాళ్ళు ఇంట్లో కూడా భగవంతుడికి నైవేద్యం చేసేటప్పుడు ఆవు నెయ్యి, మిరియాలు, ఎండు ద్రాక్ష, ఈ జీడిపప్పు ఇవి మాత్రమే వినియోగించి స్వామికి నైవేద్యం సిద్ధం చేస్తారు. ఈ దద్దోజనము, చక్కెర పొంగలి, కట్టు పొంగలి ఇవన్నీ చేసేటప్పుడు టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవేవి కూడా నైవేద్యాల్లో వాడరు. అలాగని పూజలు చేసేటువంటి వాళ్ళు క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఆధ్యాత్మికతకు దీనికి ముడిపెట్టవలసినటువంటి అవసరం లేదండి. మనము పూజలు చేసేటువంటి వాళ్ళు ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు, టమోటో తినకూడదు, క్యారెట్ తినకూడదు, బీట్రూట్ తినకూడదు అంటే అందరూ కూడా మతం మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీని గురించి మనకి ఎక్కడా పురాణాల్లో చెప్పలేదు. గురువుల దగ్గర మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు, సమాశ్రయణమైనటువంటి వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తీసుకోకూడదు అని చెప్తారు. ఎందుకంటే అవి తామసిక రాజసిక ఆహారానికి సంబంధించినవి కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ
అదేవిధంగా విపరీతంగా కారము మసాలా వస్తువులు తినకూడదు. ఎందుకంటే మనం నాలుక మీద మంత్రాన్ని జపించేటప్పుడు మన శ్వాస ద్వారా కొంతమంది దేవతలు మన శరీరంలో ప్రవేశిస్తారన్నమాట. కోడిగుడ్డు, మాంసాహారము, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా తిని మంత్రజపం చేసినట్లయితే ఆ మంత్రం సిద్ధించదు. అంతేకాదు అటువంటి ఆహారాలు తీసుకొని మంత్రజపం చేసినట్లయితే మనం కూడా కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టే మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు, సమాశ్రయమైనటువంటి వాళ్ళు, గురువుల దగ్గర దీక్ష పొందినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏకాదశి వ్రతం చేసేటువంటి వాళ్ళు, సప్త శనివారాల వ్రతం చేసేటువంటి వాళ్ళు, షోడశ సోమవారాల వ్రతం చేసేటువంటి వారు, ఇటువంటి వారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అందులో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవన్నీ కూడా భూమి లోపల పండేటువంటి కూరగాయలు కొన్ని ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మామూలుగా దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు, ఎక్కువగా తిరువారాధన చేసేటువంటి వాళ్ళు తినకూడదు అని చెప్పారు, కానీ అందరూ తినకూడదు అని చెప్పలేదు. బీట్రూట్, క్యారెట్ ప్రతి ఒక్కరూ కూడా ఆహారంగా తీసుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే స్త్రీలకు నెలసరి సమయం వచ్చినప్పుడు వారి శరీరంలో కాస్త రక్తం పోతుంది, బలహీనంగా ఉంటారు. వాళ్ళకి ముఖ్యంగా ప్రోటీన్స్ కావాలి. పాలు తాగితే కాల్షియం వస్తుంది. పాలు తాగలేనటువంటి వాళ్ళు కొన్ని నువ్వులు తీసుకొని తిన్నా కూడా కాల్షియం లభిస్తుంది. అదేవిధంగా క్యారెట్, బీట్రూట్ ఇవి తినాలి పుష్టిగా. చిన్నపిల్లలకు కూడా క్యారెట్, బీట్రూట్, అదేవిధంగా కొబ్బరి ఇవన్నీ కూడా ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మనకు ప్రోటీన్స్ ఎందులో దొరుకుతున్నాయండి? టమాటాలో ప్రోటీన్స్ ఉన్నాయా? లేదు. అదేవిధంగా మిర్చీలో ప్రోటీన్స్ ఉన్నాయా? లేదు. అదేవిధంగా బీన్స్లో ఉందా అంటే తక్కువ ఉంది. కాబట్టి క్యారెట్, బీట్రూట్ ఇవి జ్యూస్ చేసుకొని తాగితే స్త్రీలు చాలా మంచిది. పురుషులు కూడా తాగవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు ఇవన్నీ ఇవ్వడం చాలా మంచిది. క్యారెట్, బీట్రూట్ తిని ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తిని పూజలు చేయకూడదు అని ఎక్కడా చెప్పలేదు. క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తిని కూడా భగవంతుణ్ణి పూజించవచ్చు, నిత్య పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు భక్త కన్నప్పున్నాడు, ఆయన మాంసాహారం తిని శివుణ్ణి పూజించలేదా? శివుడు ఆయన్ని అనుగ్రహించలేదా? కాబట్టి ఆహారానికి దీనికి ఎటువంటి సంబంధము కూడా లేదు. మనము మన సనాతన ధర్మంలో బీట్రూట్ తినకూడదు, క్యారెట్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు, కారం తినకూడదు, మసాలాలు తినకూడదు, అసలు ఏవి తినకూడదు. మీరు పచ్చి దుంపలు తినాలి, కందగడ్డ తినాలి, గుమ్మడికాయ తినాలి అంటే ఇది ఏం తలనొప్పిరా అని అసలు పూజలు చేయడమే మానేస్తారు. అన్ని మతాల వాళ్ళు వచ్చి మా ధర్మంలో అటువంటిది ఏమీ లేదు, మా చర్చకు రండి మీరన్నీ తినవచ్చు, మా మసీదుకు రండి అన్నీ తినవచ్చు అని మతాలు మార్చేస్తారు. కాబట్టి మనము కూడా ఏ భయము పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. నిత్య పూజ చేసేటువంటి వాళ్ళు క్యారెట్, బీట్రూట్ అన్నీ తినవచ్చు. కానీ ఏకాదశి వ్రతం చేసేటువంటి వాళ్ళు, సప్త శనివారాలు వ్రతం చేసేటువంటి వాళ్ళు, షోడశ సోమవారాలు వ్రతం చేసేటువంటి వాళ్ళు ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇటువంటి తామసిక ఆహారాలు, రాజసిక ఆహారాలు, కోడిగుడ్లు, మాంసాహారము ఆ పూజలు విశేషమైనటువంటి వ్రతాలు చేసే సమయంలో మాత్రము కాస్త వాటిని దూరం పెట్టాల్సి ఉంటుంది. మామూలుగా నిత్య పూజ చేసేటువంటి వాళ్ళు అన్నీ తినవచ్చండి. ఇప్పుడు ఉదాహరణకు మనకు బ్రహ్మ సృష్టిలో మిరియాలు, ఆవు నెయ్యి, గుమ్మడికాయ, కందగడ్డ, చామదుంపలు ఇవే ఉన్నాయి. ఇవి ఇప్పుడున్నటువంటి పిల్లలకు పెడితే వాళ్ళు తింటారా అండి? అసలు మనము పచ్చిమిర్చి కానీ, టమోటో కానీ, క్యారెట్, బీట్రూట్, బీన్స్ ఇవన్నీ వేయకుండా అసలు ఏమైనా వంటలు చేయగలమా? ఎందుకు ఇవన్నీ కూడా పూజల్లో, వ్రతాల్లో వాడకూడదు అని చెప్పారంటే ఇవి విదేశాల నుండి దిగుమతి అయ్యాయి. క్యారెట్, బీట్రూట్, టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేయకుండా వంట చేయగలమా? ఒకవేళ చేసిన పిల్లలు తింటారా? ఒకసారి ఆలోచించండి. ఈ యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ కూడా నోటికి వచ్చింది చెప్పేస్తూ ఉన్నారు కాబట్టి అన్నీ వినేసి పాపం జనాలు తికమక పడిపోతూ ఉన్నారు. టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్ ఇవేవి తినకూడదు అని. ఇవన్నీ శుభ్రంగా తినవచ్చు. నిత్య పూజ చేసేటువంటి వాళ్ళు హాయిగా అన్నీ తినవచ్చమ్మా. కానీ గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు, సమాశ్రయమైనటువంటి వాళ్ళు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినకూడదు. విశేషంగా పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఈ తామసిక ఆహారాల్ని కాస్త దూరం పెట్టాలి.
ఇంతకు పూర్వం ఒకసారి నేను స్వయం పాకం బ్రాహ్మణులకు ఎలా ఇవ్వాలి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో టమోటో, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను చూపించాను. ఇవన్నీ కూడా స్వయం పాకంలో ఇవ్వండి అని. కొంతమంది మీకు అసలు ఏమీ తెలియదు, ఈ క్యారెట్ కానీ అదేవిధంగా పచ్చిమిర్చి కానీ టమోటోలు కానీ ఇవన్నీ ఇవ్వకూడదు, బ్రాహ్మణులకు బియ్యము, పప్పు, బెల్లము, చింతపండు మాత్రమే ఇవ్వాలి అంటే మీరు అవన్నీ ఇస్తే వాళ్ళు ఏం వాడుకుంటారండి, తీసుకుపోయి పక్క పారేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా చక్కగా టమాటాలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్ తింటూ ఉన్నారు. వాళ్ళకు ఉపయోగపడేదాన్ని మనం స్వయం పాకంగా ఇవ్వాలి. స్వయం పాకం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ రోజు తృప్తిగా తినడానికి సరిపడేటువంటి ఆహారము. మీరు మిరపకాయలకు బదులు మిరియాలు ఇచ్చారనుకోండి, వాళ్ళు సాంబార్లో ఒట్టి మిరియాలు వేసుకొని వాళ్ళు సాంబార్ చేసుకోగలరా? వాళ్ళ కూరలో ఒట్టి మిరియాలు వేసుకొని వాళ్ళు సాంబార్ చేసుకోగలరా? మీరు వాళ్లకు ఒట్టి చింతపండు ఇచ్చేసారనుకోండి, ఒట్టి చింతపండు ద్వారా వాళ్ళు సాంబారు రసం పెట్టుకోగలరా? టమోటోకు దానికి కావాలి కదండి. వంకాయ, సొరకాయ, మునక్కాయలు, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా స్వయం పాకంలో ఇవ్వవచ్చు. తినేటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళకి అవసరమైతే వండుకుంటారు, వాళ్ళకి అవసరం లేకపోతే పక్క పెట్టేస్తారు. దాన్ని స్వయం పాకంలో ఇస్తే మనకేదో పాపం వచ్చేస్తుంది, లేదా స్వయం పాకం ఇచ్చినటువంటి ఫలితం మనకు రాదు అని మన స్వార్థం కోసం మనం స్వయం పాకం ఇవ్వకూడదు కదండి. ఏదో మిరియాలు, చింతపండు, బియ్యము, పప్పు ఇస్తే మనకు పుణ్యం వస్తుంది, అందులో క్యారెట్టో లేదా బీట్రూటో లేదా మునక్కాయలో టమోటాలో పెట్టేస్తే మనకు ఫలితం రాదు. మన స్వార్థం కోసం మనం ఇస్తున్నామా? ఎదుటి వాళ్ళు తృప్తిగా భోంచేయాలి అని మనం ఇస్తూ ఉన్నాము. అందులో 100 రూపాయలు పెట్టిస్తాము, అందులో ఏదైనా వాళ్లకు ఇంకా ఏదైనా నూనె, లేకపోతే ఆవాలో, మిరియాలో, లేకపోతే జీలకర్ర ఏదైనా కావాలంటే వాళ్ళు తీసుకోవాలని డబ్బు కూడా మనం కొంచెం ఇస్తాం. కాబట్టి కొంతమంది మూర్ఖులు, అజ్ఞానులు, తెలిసి తెలియకుండా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్లకు ఇటువంటి విషయాలు ఎంత చెప్పినా అర్థం కావు. పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. సరే, ఏనుగుపోతూ ఉంటే కుక్కలు ఎన్నో మురుగుతాయని చెప్పి మన దారిని మనం చెప్పుకుంటూ పోవడం అంతేనండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మన పిల్లలకు క్యారెట్, బీట్రూట్, పాలు, పెరుగు, ఆకుకూరలు ఇవన్నీ కూడా పుష్టిగా ఇవ్వాలి. అంతేగాని అది తినకూడదు, ఇది తినకూడదు అంటే మంత్రోపదేశం చేసుకున్నటువంటి వాళ్ళు తినకూడదండి. వ్రతాలు చేసేటువంటి వాళ్ళు తినకూడదు, అందరూ తినకూడదు అంటే ఎలా? ఇది పిచ్చి వితండవాదం అంతే. కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.